ప్రకాష్ రాజ్కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనదైనటువంటి శైలిలో ఘాటైనటువంటి కౌంటర్. ప్రశ్న రావణ్ అరెస్ట్ తర్వాత ఆయనకు మద్దతుగా ప్రకాష్ రాజ్ మాట్లాడాడు. ప్రకాష్ రాజుని గట్టిగా కౌంటర్ చేశారు బండ్ల గణేష్, సినీ నిర్మాత. ఇకపోతే సంచలనం రేపినటువంటి విజయవాడ కృష్ణలంక చెందినటువంటి గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ డిమాండ్ చేస్తుంది. నిన్న వైకాపా నేతలు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు వీరి సమక్షంలో 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని గాదే సాయి కృష్ణ తల్లికి అందజేశారు వైసీపీలోని కాపు నేతలు. నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీకి చెందిన చాలామంది సాయి కృష్ణ కుటుంబం సైలెంట్గా ఉంది, మాట్లాడటం లేదు, వాళ్ళ అమ్మగారు మొన్నటిదాకా ఏడ్చారు, వాళ్ళ మేనమామలు గొడవ చేశారు, కానీ ఇప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నారు. డబ్బులు ముట్టే వారికి చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మాట్లాడారు కదా, ₹1 కోటి ఇచ్చారని కొందరు, 2 కోట్లు ఇచ్చారని కొందరు. సో రకరకాల ప్రచారాలు, రకరకాల ఊహాగానాలు. ఇదే నాయకులు కట్ చేస్తే మరి వైసీపీ వచ్చి అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ వచ్చి 20 లక్షల రూపాయలు చెక్కు తీసుకొని వచ్చి సాయికృష్ణ తల్లికి ఎదికిచ్చారు. అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి సహాయం, ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి ఏం అందలేదు, ఆ తల్లికి ఏమీ అందలేదు ప్రభుత్వం తరపు నుంచి. ఇది క్లియర్. ఒకవేళ అంది ఉన్నట్లయితే గతంలో ఇదే పార్టీ చెందిన వాళ్ళు ఆవిడ మీద చేసిన ప్రచారం. సరే, కూటమిలో కూడా కొంతమంది మాట్లాడారు అవే మాటలు. డబ్బులు కమ్ముడు పోయారు, వాళ్ళు డబ్బులు తీసేసుకున్నారు, ₹1 కోటి ఇచ్చారు, 2 కోట్లు ఇచ్చారు, ఎవరికి నచ్చినంత వాళ్ళు. అందుకని సైలెంట్గా ఉన్నారు. మొన్నటిదాకా నా కొడుకు బూడిద కావాలన్నోళ్ళు, నా కొడుకు ఎముకలు ఇప్పించండి అన్నోళ్ళు, ఏ తేదీని చనిపోయాడు చెప్పండి, మేము కర్మకాండాలు చేసుకోవాలని అన్నోళ్ళు సైలెంట్ అయిపోయారు అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కారణం సీఎం గారు పిలిపించుకొని వారికి ఏదో ఇచ్చారు, గవర్నమెంట్ మీద మాట్లాడొద్దని, న్యాయం జరుగుతుంది మీకు ఏదో చెప్పారు, మభ్యపెట్టారు, మొత్తాన్ని కాంప్రమైజ్ అని మాట్లాడారు. కాంప్రమైజ్ అయితే ₹1 కోటి 2 కోట్లు తీసుకుంటే 20 లక్షలు ఇక్కడ చెక్కు తీసుకోవాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ వీళ్ళు బలవంతంగా ఇచ్చారనుకోండి, లేదు మీ కుటుంబానికి ఇబ్బంది మాకు తెలుసు, ఈ తల్లి ఎలా బతుకుతుందని చెప్పేసి వాళ్ళందరూ ఇచ్చారు. అది మానవతా దృక్పథంతో ఇచ్చారు. దాన్ని ఎవరు రాజకీయం చేయకూడదు, అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మనం సాయం చేయకపోయినా పక్కన ఎవరైనా వచ్చి సాయం చేస్తే ఖచ్చితంగా దాన్ని విమర్శించకుండా ఉంటే చాలా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదనుకోండి.